ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 2. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు, అనుదినం మొయ్యవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాము. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా. మందబుద్ధుల్లారా, తెలివిలేని వాళ్ళలారా, మీ విజయ జీవితాలకు సాధనాలు ఇవే. మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నింటినీ నీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు. మీ బతుకులో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది. మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశారు. అది తొలగిపోతే ఇక మీకు విమోచనే, విజయమే అనుకుంటున్నారు. పొరపాటు. ఆ శోధన తొలగటం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే, ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి. వెనక్కి తిరిగి వెళ్ళు. తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకు అవగతమే. అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే. ఆయన దృష్టి భూదిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. మద్ది చెట్టు గాలివానలో పరీక్షకు గురవడమే కాదు, దృఢపడుతుంది కూడా. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.